కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదరిగూడ గ్రామ పంచాయతీ అరబంద గ్రామమైన మక్తాలో గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు కర్ర రాజేష్ పిలుపు మేరకు ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రెనీష్ రెడ్డి గట్కేసర్ మండల్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ఈ నెల రోజులు గ్రౌండ్ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 సూత్రాలు మరియు రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన 5 గ్యారంటీ పథకాలను ప్రతి ఒక్కొక్కరికి తెలియపరచాలని, ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్న పనులన్నింటినీ వివరించి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరటం జరిగింది. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, యువకులు, మహిళలు అందరూ సమన్వయంతో తేడా లేకుండా కలుపుకొని పార్టీలో కొత్తగా చేరిన వారు కానీ పాతవారు కానీ కలిసిమెలిసి గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కట్ట ఆంజనేయులు గౌడ్, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వినోద్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, మాజీ వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయినా మనమందరము బాగా హార్డ్ వర్క్ చేసి ఇంతకుముందు ఎట్లయితే మన రేవంత్ రెడ్డి అనే ఎంపీగా లేవటప్పుడు అయితే గడపకు తిరిగి బాగా కష్టపడి అందరిని గెలిపించినాం. అప్పుడు ఇప్పుడున్న సీఎం మన రేవంత్ రెడ్డి అని, అలాగే ఇప్పుడు సునీత మేడంను కూడా అట్లనే కష్టపడి తిరిగి ఇంటింటికి తిరిగి మనము ఓట్లు వేయమని గెలిపించాలని కోరుచు, మన మధ్యలో ఏ విభేదాలు ఉన్నా కలిసి కట్టుగా పనిచేస్తే మనం విజయం సాధిస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 10 ఏళ్లలో ఎన్నడూ జెండా మోస్తూనే ఉన్నాం, ఇప్పటికీ ఇంకా జెండా మోస్తూనే ఉన్నాం. సరే, కొత్త నీళ్ళు వస్తూనే ఉంటే పాత నీళ్ళు పోతాయి అనేది ఏం లేదు. మనం రేవంత్ అన్న మనకు చెప్పిండంటే ఒకటే చెప్పిండు, ఇందిరమ్మ రాజ్యం కోసం పనిచేద్దాం, ఇందిరమ్మ రాజ్యం దిద్దామని చెప్పి ఒక మాట చెప్పినందుకు నిరంతరం 24/7 రేవంత్ అన్న ఎట్లా పనిచేసిండో ఒక్కొక్క విలేజ్కి 10-15 మంది ఈ తెలంగాణలోనే 10,670 గ్రామ పంచాయతీలలో అందరూ కంకణానికి భద్రులై ఈరోజు ముందుకు నడుము కట్టుకొని ముందుకు కదిలి కదం దొక్కితే ఈరోజు కాంగ్రెస్ మార్పు కోరినాం, మార్పు వచ్చింది, మన రాజ్యం తెచ్చుకోగలిగాం. అలాగే ఈ రాజ్యం ఇంకా ముందుంది. ఇందిరమ్మ రాజ్యం మన తెలంగాణలో వచ్చింది. ఇప్పుడు మనం చేయవలసిన బాధ్యత మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి. అందుకు మనము వేసే ఓటు మన అభ్యర్థి అయిన సునీత మహేందర్ రెడ్డి గారికి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరం. అలాగే సరే, కొన్ని కష్టాలు ఉన్నాయి, అవన్నీ ఇక కొన్ని అధ్యక్షుల వారికి చెప్పుకునే సమయం వచ్చినప్పుడు చెప్పుకున్నాం. మనం గతంలోని రేవంత్ రెడ్డికి ఎలాగైతే వర్క్ చేసినామో అదేవిధంగా సునీత మహేందర్ రెడ్డి గారికి గట్టిగా వర్క్ చేసి మన కుటుంబ సభ్యులందరూ భారీ మెజార్టీ ఇవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాము. మనము ఈరోజు మన మల్కాజ్గిరి పార్లమెంటులోని సునీత మహేందర్ రెడ్డి కాదు నిలబడది, మనం నిలబడ్డం అనుకొని మనం వర్క్ చేయాలి. ఎవరంటే మనం నిలబడ్డమని వర్క్ చేస్తే కంపల్సరీ మన సునీత మహేందర్ రెడ్డి గారు విజయం కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి అందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ సరే, కొన్ని అనివార్య కారణాలలో కొన్ని మేము 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో చేసినాం, లాస్ట్కు కొన్ని విషయాలలో పోవడం జరిగింది. దానికి నేను కూడా బాధపడుతున్నాను. కాబట్టి ఇప్పుడు అందరం కలిసి భారీ మెజారిటీతోని సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలి. మనకు సీఎం గారు ఇచ్చిన పథకాలు 6 పథకాలు, అది కూడా ఇంటింటికి పోయి మనం ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి చెప్పే బాధ్యత మనం తీసుకోవాలి. పొద్దుగానే లేవాలి, ఒక గ్రూపులాగా ఎక్కడ గ్రూపులు అక్కడ గ్రూపులాగా చేసుకొని మనము కాలనీకి మనకు 62 కాలనీలు ఉన్నాయి. 62 కాలనీలకు దాదాపు ఒక 10-12 గ్రూపులుగా చేసుకుంటే మనకు తొందరగా అందరికీ రీచ్ అవుతాం. ఎందుకంటే ఒకటేసారి ఒక 100 మంది పోయి మనం ఎక్స్పెండ్ చేయలేము ప్రతి ఒక్క కాలనీకి. ప్రతి ఒక్క కాలనీలో ఒక 10 మందిని గ్రూప్ చేసి నేను రాజేశ్వర గారికి, కట్టంజయ్య గారికి అదే మనం చేస్తున్నాను. కాలనీకి ఒక గ్రూప్ చేస్తే కాలనీ మొత్తం కవర్ చేసుకుంటాం. కాలనీ ప్రెసిడెంట్లకు వాళ్ళకు మొత్తం మనకి ఇప్పుడు చాలా మంది ప్రెసిడెంట్ అందరూ మన పార్టీలో ఉన్నారు. కాబట్టి కంపల్సరీ ఈసారి చౌదరిగూడ గ్రామ పంచాయతీలో అతిపెద్ద గ్రామ పంచాయతీ మండలంలోని మంచి మెజార్టీ మేము మాత్రం గ్రామ పంచాయతీలో ఇస్తామని నేను ఘంటాపురంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా
మన మహిళలు కూడా చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. కొంతము అంజనేయులు గౌడ్ గారికి, మన అదే రాజేశ్వర గారికి అడుగుతున్న కొంతమంది మహిళలు కూడా వస్తుంటున్నారు. వాళ్ళకు కూడా తప్పకుండా తీసుకుంటే కొంత మనకు రోజు ప్రచారంలోనూ హెల్ప్ చేస్తారని కోరుతున్నాం. అదేవిధంగా మనం గ్రామాలలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కార్యకర్తలు లీడర్ల మధ్యలో. ఆ సమస్య కూడా జర చూసి మాట్లాడాలని కానీ పెద్దలకి మేము చెప్తున్నాము. ఇంకోటి ఏంటంటే మన గ్రామాలలో విలేజ్ ప్రెసిడెంట్ ఇచ్చినాక కూడా వేరే వాళ్ళకు పెత్తనాలు ఇచ్చి గ్రామ శాఖ అధ్యక్షులకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని కూడా జర మీద మీరు చూడాలని చెప్తున్నాను. ధన్యవాదాలు. ప్రతి ఒక్క ఇల్లు తిరిగినాం, ప్రతి ఒక్క ఊరు తిరిగినాం, గ్రామాలు అన్ని తిరిగినాం. కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే మన పట్నం మహేందర్, సునీత కుమార్, మన రెడ్డి అందరం మనం ప్రతి ఒక్కరము కష్టపడి పట్నం సునీతకు గెలిపించడానికి మనం అందరం ముందడుగేయాలి. ఈ అన్ని చిన్న చిన్న విషయాలు అన్ని ప్రతి ఒక్క మీటింగ్లో ప్రతి ఒక్క ఓట్లప్పుడు అన్నీ అయితేనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. అన్నీ మర్చిపోవాలి. ఇందాక మన కుమార్ అన్నట్టు మన సుధీర్ రెడ్డి సార్ ఫోటో లేదు, పేరు లేదు. అది ఎందుకు లేదో ఇప్పుడు మన కర్రెదంగయ్యకు అన్నీ తెలుసు. నువ్వు అధ్యక్షుని తమ్మి, నువ్వు అన్నీ సర్దిద్దుకొని అందరికీ తెలియని వాళ్ళకి కూడా నువ్వు చెప్పాలి. ఆ పేరు లేనందుకు మాకు కూడా చాలా బాధాకరం ఉంది. సార్ దగ్గరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే లేకుండొచ్చు, మాజీ ఎమ్మెల్యే ఉండొచ్చు, మీరు అందరు పోనోళ్ళ చేయనోళ్ళ అందరు పోయిన వాళ్ళే, అందరు మాట్లాడిన వాళ్ళే. ఆయనతోటి ప్రతి ఒక్కరికి పని పడ్డది, ప్రతి ఒక్కరు పన్నులు అందరూ మనం ఎలా తీసుకున్న వాళ్ళమే. ఇందాక ఔషపురం అన్న కూడా అన్నారు, మాకు కూడా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇది మాత్రం మళ్ళీ మీటింగ్ వరకు వాళ్ళందరి పేర్లు ఉండాలి. మన చిరచంద్రారెడ్డిదైనా, సుధీర్ రెడ్డి సార్దైనా చౌదరిగూడ విలేజ్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సునీతా మహేందర్ రెడ్డి గారి కుమారుడైన నితీష్ రెడ్డి గారు రావడం జరిగింది. మరి మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలం అందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క రూరల్ మండలం నుంచి మేము భారీ మెజార్టీని ఇవ్వబోతున్నాం. ఎందుకు చెప్తున్నామంటే గత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే మా క్యాడర్ ఉందో తప్పకుండా గ్రామానికి ఇంటింటికి గ్రామంలో మా ప్రతి కార్యకర్తలు బలంగా ఉన్నారు. మేమంతా తిరిగి కూడా మరి మల్లారెడ్డి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మేము ఇక్కడ కేవలం 1100 మెజార్టీలోనే ఉన్నాం. మరి ఈరోజు మా గవర్నమెంట్ వచ్చింది. ఈ మండలం నుంచి మేము దాదాపు 5-6 వేల మెజార్టీకి ఎక్కువ కూడా మేము ఇచ్చి ఈరోజు బీఆర్ఎస్ అయితే రూపాయలు లేకుండా పోయింది. ఇక బీజేపీ కూడా ఏముండదు. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క రామ జపం చేస్తూ వస్తున్నారు. రాముని అందరం మొక్కుతాం కాబట్టి మేము రాముని మొక్కుకుంటూ మా బీజేపీని ఓడిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మాకు బీఆర్ఎస్ పోటీ కాదు, బీజేపీ కూడా పోటీ కాదు. మా క్యాండిడేట్ దాదాపు 2-3 లక్షల మెజార్టీతో గెలిచి ఈ యొక్క మల్కాజిరి నియోజకవర్గం నుంచి మేము భారీ మెజార్టీతో రేవంత్ రెడ్డికి ఈ ఎంపీ సీటును మా గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. చౌదరిగూడ గట్కేసర్ మండలికి రావడానికి చాలా సంతోషంగా ఉంది. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలని చెప్పి ఒక చిన్న సభ పెట్టుకున్నాం. కింది స్థాయి లెవెల్ నుంచి ప్రతి ఒక్కరిని గుర్తించుకొని ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇచ్చి మహిళల్ని, యువకుల్ని, సీనియర్ లీడర్ని ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సభ జరుపుకున్నాము. చాలామంది తమ సమస్యలు తెలుపుకున్నారు. అవన్నీ కూడా తీర్చుకొని ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో మరి గెలిపించబోతున్నామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరి ఇదే ఉత్సాహాన్ని మే 13 వరకు తీసుకెళ్ళి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పి అందరి ముందు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.